దప్పలం తాగుతున్నాడు. దప్పలం సూప్ ఫస్ట్ టైం వెజిటేరియన్గా వచ్చేసాను. చాలా పెద్దదమ్మా. ఎవరి చంటి పిల్లోడికి ఇచ్చినట్టు ఇచ్చారు. వెజ్జా పెట్టినా నాన్ వెజ్ బాబు. తెలుగు డెలికేసీస్ ఏదైతే ఉన్నాయో ట్రెడిషనల్ డెలికేసీస్ అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి అందరికి టేస్ట్ చేయించాలని చెప్పి కమర్షియల్ బాబీ ఎగ్జాక్ట్లీ లాలీపాప్లా ఉంది అది నీకు. సేమ్ బాబీకి ఫిష్ ఎలా వచ్చిందో సేమ్ నాకు గోట్ మేక వస్తుంది. ఆయన చిన్న చేప తింటున్నారు, మేమిద్దరు కలిసి పెద్ద మేక తింటున్నాం. హలో గైస్, వెల్కమ్ టు గుంటూరు బైక్ రైడర్స్. ఈరోజు సండే, మనం మళ్ళీ ఇంకొక రైడ్తో మేము ముందుకు వచ్చేసాం. నేను శివ కొత్త ప్లేస్కి వెళ్ళబోతున్నాను అనమాట. అండ్ ఇలాంటి వీడియో కూడా మన ఛానల్లో ఫస్ట్ టైం రాబోతుంది. ఈ వీడియో మీరు ఫుల్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ కొత్త డిషెస్ కూడా మీరు టేస్ట్ చేస్తారు. అండ్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది వెళ్తున్న దారిలో మీకు కబుర్లు చెప్తాను దాని గురించి. అండ్ ఆల్సో గైస్, ఈ వీడియో కనుక మీకు ఖచ్చితంగా నచ్చితే అట్లీస్ట్ మీ సపోర్ట్ గురించి అయినా మాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ దారిలో మనం మాట్లాడుకుందాం ఎక్కడికి ఏంటనేది. చెప్పి తిప్పు స్వామి నువ్వు. యాజ్ యూజువల్లీ మనం గుంటూరు నుంచి విజయవాడ వైపుగా వెళ్తున్నాం అనమాట. ఈ రోడ్డు చాలాసార్లు చూసే ఉంటారు మీరు. ఇప్పుడు నేను మన హైవే ఎక్కడానికి టర్నింగ్ తీసుకున్నాను. అండ్ కొత్తగా చూపించడానికి ఏమీ లేదు, మీరు చాలాసార్లు ఈ రోడ్డు చూసింది. అండ్ ద సూపర్ హైవే ఏది అంటే గుంటూరు టు విజయవాడ 30 కిలోమీటర్స్ కరెక్ట్గా రైడ్ చేసేవాడైతే 15 మినిట్స్లో చేస్తాడు. బట్ వీఆర్ నాట్ రేసర్స్, మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. స్లో ఈజ్ బెటర్. మ్యాటర్ ఏంటంటే ఈరోజు కొంచెం ఫ్రీ టైం దొరికింది. సో నేను శివ, మామూలుగా శివ దొరకడు, ఇవి అస్సలు టూ మచ్ బిజీ అయిపోయాడు. రైడ్స్ ఎందుకు వేయట్లేదు అంటే ఇతనే రీజన్ అనమాట. ఈయన బాబు ఈరోజు ఫ్రీ అంటాడు, మనిషి కాల్ చేసి ఎత్తడు. టోటల్గా ఇతని వల్ల నాకు వీకెండ్స్, లీవ్స్ అన్నీ పోతున్నాయి అనమాట. ఈ పర్సనే హ్యాండ్ ఇస్తున్నాడు, మీరు ఇతన్నే అడగాలి ఎందుకని. విజయవాడలో ఇంకొక పర్సన్ జాయిన్ అవుతారు. ఆ జాయిన్ అయిన తర్వాత మేము ముగ్గురం కలిసి ఏలూరు వెళ్తున్నాం. ఏలూరులో ఏముందిరా అంటారా, ఒక క్రిగో అనే రెస్టారెంట్ ఉంది. క్రిగో అంటే కృష్ణ గోదావరి. ఆ రెస్టారెంట్ చాలా బాగుందనమాట. ఇందాక చెప్పాను కదా, క్రిగో కృష్ణ గోదావరి రెస్టారెంట్. అదేంటి స్పెషల్ ఏంటి, అక్కడ ఏం దొరుకుతాయి, బాగుందా బాగాలేదా, ఫుడ్ బాగుందా బాగాలేదా, సో ఇవన్నీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాతే మాట్లాడుకోగలం. టేస్ట్ చేస్తూ మాట్లాడదాం. సో బేసిక్గా అక్కడికే ఎందుకు వెళ్ళాలి అనుకుంటుంటే రీజన్ ఏంటంటే కృష్ణా గోదావరి అనే కాన్సెప్ట్తో క్రికో అనే రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం అది 80s, 90sకి సంబంధించిన ఫుడ్ని ఏవైతే జనాలు మర్చిపోతున్నారో ఆ ఫుడ్ని మళ్ళీ వీళ్ళు డిషెస్ రూపంలో తీసుకొచ్చి జనాలకి పరిచయం చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ప్రజలు కూడా చాలా బాగా లైక్ చేస్తున్నారని విన్నాను. అండ్ ఈ క్రికో అనే రెస్టారెంట్ వచ్చేసి నేను కూడా యూట్యూబ్లో చూసి ఏదో కొత్తగా ఉంది, వెరైటీగా ఉందని అనిపించింది. సో నేను కూడా వెళ్ళాలనుకున్నాను. అది ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటే ఈరోజు కుదిరింది. అండ్ రెస్టారెంట్ ఎలా ఉంది ఏంటి అనేది మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు విజయవాడ వాడద మీద ఉన్నాం. అదిగో కనిపిస్తుంది కదా అంబేద్కర్ బొమ్మ, చాలా చిన్నగా కనిపిస్తుందిలేండి నాకే, ఇంకా మీకు అసలు అయితే కనపడదు. సరే ఎనీవేస్, విజయవాడ అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇంకా మన వాళ్ళు వెళ్ళిపోయారంటే మచిలీపట్నానికి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నారంట. నీకు ఇక్కడ విజయవాడలో ఫేమస్ టిఫిన్ ప్లేస్ ఏమన్నా ఐడియా ఉందా? బ్రేక్ఫాస్ట్ అయ్యాక మంచి టీ తాగితే చాలా బాగుంటుంది కదా, కాస్త బాడీలో ఎనర్జీ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఒక ఆల్ఫా కేఫ్ కనపడింది, చాయ్ బాగుంటుంది అనమాట. సో మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఆల్ఫా దగ్గర ఆగి ఒక చిన్న టీ బ్రేక్ తీసుకుందాం. టీ, టిఫిన్లు రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా బ్రదర్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి వాళ్ళ హౌస్ వచ్చేసి జస్ట్ 2 కిలోమీటర్స్ కూడా లేదు. అండ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అండ్ ఈ లోపు రెడీ అవుతున్నట్లేండి, రెడీ అవ్వమని చెప్పాము. న్యూ రైడర్ మామూలుగా
అల్లాడి ఇస్తాం ఇప్పుడు ఈ రైడ్ ఇంకా దా ఇది యూఎస్బిఏ. నేను మర్చిపోయి వచ్చా ఇద్దరు నా కార్లో ఉంటుంది ఇచ్చేస్తే పోతుంది. ఏంటి? ఇక్కడ ఆగగానే ఇది నీకు చేతికి ఇచ్చేస్తాను కార్లో నా ఫ్లవర్స్ తీసుకోవాలి. ఈ చిన్న గార్డెన్ ఉంది ఉయ్యాల ఒకటి ఉంటే భలే ఉంటుంది అక్కడ చిన్న ఉయ్యాల ఒకటే మిస్ అయింది ఇక్కడ అనా ఆఫ్టర్ 1.5 అవర్ మళ్ళీ మన ఏలూరు ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం మనతో జాయిన్ అయ్యారు సాంబా ద న్యూ రైడర్. మామూలుగా ఉండదు ఆయనతోటి, మీకే తెలిసింది అదేంటో ఎందుకు అనేది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి ఏలూరు వచ్చేసి అదంతా ఇంకొక 60 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇప్పుడు మనం టోటల్ 3 మెంబర్స్ అనమాట, 3 బైక్స్. సరదాగా ఏలూరు దాకా వెళ్ళి మంచి భోజనం చేసి రిటర్న్ అవుతాం. ఇంకా కుశల ప్రశ్నలు అక్కడ మాట్లాడుకుందాం ఆన్ ద వే టు ఏలూరు. విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళే హైవే అయితే ఎక్కేసాం అనమాట. ఇంకా మనం ప్రశాంతంగా ఇక్కడ నుంచి ట్రాఫిక్ తక్కువ ఉంటే త్వరగా అయినా వెళ్ళిపోతాం. మోస్ట్లీ గన్నవరం దాటిన తర్వాత ట్రాఫిక్కే ఉండదు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. చాలా పెద్ద పెద్ద రోడ్లు వేసేసారు, ఇంత ముందులా లేదు. ఇప్పుడు వైజాగ్ హైవే మామూలు లేదు. ఈ రోడ్డు మీద జర్నీ చేయాలి అని అనిపించేలాగా మార్చేశారనమాట. కొంచెం గన్నవరం దాకా కొంచెం ట్రాఫిక్ తగలొచ్చు, బట్ ఆ తర్వాత అయితే చాలా ఫ్రీగా ఉంటుంది. మా బైక్ రైడర్స్ సరదాగా వెళ్తున్నారు. అంటే డెస్టినేషన్ ఆటోమోటివ్స్ అండ్ బైక్ బ్యాండిట్స్ నుంచి ఒక 20 మెంబర్స్ మచిలీపట్నం రైడ్ అయితే వెళ్ళారు. మేము దానికి వెళ్ళలేకపోయాం. సో దానికి కాంపన్సేట్గా ఏలూరు రైడ్ అయితే పెట్టుకున్నాం అనమాట. ఈ రైడ్ కూడా మాకు చాలా బాగుంది. మా బ్రదర్తో చేయడం ఇంకా సంతోషంగా ఉంది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇలాంటి రైడ్స్ ఇంకా చేయాలనుకుంటున్నాం. బాబు సాంబా గారు, ఇలాంటి రైడ్స్లో మీరు చాలా పాల్గొనాలని కోరుకుంటున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చిన్న టీ బ్రేక్ కోసం ఆగారనమాట. యాక్చువల్లీ మేము మిస్ అయ్యాం అనమాట సామాన్ని ఇక్కడ మా గురించి వెయిట్ చేస్తారు. చిన్న ఫోన్ కాల్ వల్ల చిన్న గ్యాప్ వచ్చింది. బైక్ ఇటే దగ్గర ఈడ హైవే చూపిస్తున్నాడు. క్రిగో రెస్టారెంట్ ఇక మనకు ఒక 200-300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మనం ఏలూరు అయితే వచ్చేసాం. ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి కొత్త రుచులను టేస్ట్ చేద్దాం. ఇప్పుడైతే రెస్టారెంట్ని గూగుల్ మ్యాప్లో ఎత్తుక్కుంటూ వెళ్తున్నాం అనమాట. ఇదిగో వచ్చేసాం. సో బైక్స్ పార్క్ చేసుకుందాం. ఇంకా బాగున్నా అండి. I2 ఎంట్రన్స్ వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు సార్, ఇటే అటు ఓపెన్. మమ్మల్ని పట్టుపట్టి ఈ రెస్టారెంట్కి తీసుకొచ్చిన మా అన్న సాంబా అన్న. హాయ్ చెప్పన్నా. చాలా బాగుందని చెప్పి విన్నాను ఈ రెస్టారెంట్. అన్నయ్య కూడా చెప్పారు. విజిట్ చేస్తున్నాం. ఏదైనా బయట లోపల కూర్చున్నాం. అంబియన్స్ అనిపించింది అన్న. నాన్ వెజ్ ఇది డ్రై, ఇది కూడా డ్రై. ఇది సెమీ వెట్ వస్తుంది, ఇది ఫుల్ డ్రై.
ఇది డ్రై, ఇది వెట్ వస్తుంది, వెట్ లాలీపాప్స్ 4 వస్తుంది, ఇది డ్రై, డీప్ ఫ్రై ల్యామ్ చాప్స్ అంటే ఎన్ని వస్తాయమ్మా చాప్స్? 4 to 5 పెద్దయా చిన్నయా? మీడియం జస్ట్ మటన్లో మీడియం. ఓకే, ముందైతే తందూరి ఒకటి చెప్పేసి. నాట్లో పెద్దది తీసుకొచ్చి పెద్ద ఫిష్ అంటే కొంచెం భుజం మీద సరేనా? మంచిగా చేసాము ప్లీజ్. అన్నయ్య సూప్ ఒకటి ఆర్డర్ చేశారు. సూప్ ఒకటి ఆర్డర్ చేసి దాంట్లో పక్కకి మనిషికి 2-3 రొయ్యలు ఇస్తారు. ఒక చిన్న ప్లేట్ 2 కేజీలు ఇస్తారమ్మా. ఆమె షాక్. ప్రమోషన్ కోసం ఎక్కువ ఇవ్వచ్చు. ప్రమోషన్ కోసం ఎక్కువ ఇవ్వచ్చు. అన్న అంబియన్స్ లోపల కానీ సూపర్ ఉందన్న. అంబియన్స్ మొన్న ఏంటన్నా కోకోనట్ ప్రాన్స్ కోకోనట్ ప్రాన్స్ ఏదో 1/2 వచ్చింది, అది 1/2 వచ్చింది. వన్నే కదా చెప్పాను నేను. కోకోనట్ ఏం కాదు, పొట్ట తగ్గాలంటున్నాగా బాగానే ఉంటుంది. ఇది దప్పలం, ఇది కూడా టేస్ట్ చేయండి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. 1/2 కావాలంటే ఇక్కడ లోపల కావాలంటే ఒక బౌల్లో తెచ్చి మళ్ళీ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఎలా ఉంది? గుడ్. ఎలా ఉంది? బాగుందా? రెగ్యులర్ సూప్ అంటే విత్ స్టార్చ్ అండ్ ఆల్. ఇది వచ్చిందంటే విత్ కొబ్బరి అండ్ ఆల్, డిఫరెంట్ ఫ్లేవర్. దప్పలం తాగుతున్నాడు. దప్పలం తప్పం సూప్ ఫస్ట్ టైం వెజిటేరియన్గా వచ్చేసాను. బట్ ఇంట్లో చేసుకున్నట్టే కొంచెం డిఫరెంట్గా బాగుంది, చాలా బాగుంది. రసం లాగా నైస్. ఎలా ఉందన్న సూప్? ప్రాన్స్ ఎలా ఉన్నాయి? ప్రాన్స్ కూడా ఎక్సలెంట్ ఉంది, టేస్ట్ చాలా బాగుంది. ఇదే తప్పం. ఓహో, కంద. ఇది ఐడియా ఉన్నదా? కంద. ఇదే ఆహా. అదే భూమిలో ఉంటుంది కదా. కందతో పిలిచేదాన్ని మనం దప్పలో అంటాం జనరల్గా. బాగా అదే రెస్టారెంట్ ఓనర్ కమర్షియల్గా కాకుండా ప్రాఫిట్ ఓరియంటెడ్ కాకుండా ఏంటంటే మన తెలుగు డెలికేసీస్ ఏదైతే ఉన్నాయో ట్రెడిషనల్ డెలికేసీస్ అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి అందరికి టేస్ట్ చేయించాలని చెప్పి కమర్షియల్ రెస్టారెంట్స్ కాకుండా ఇదేంటంటే ట్రెడిషనల్ పరిచయం అవుతుంది నీకు? ఆయన ఇంట్రెస్ట్, బాగా ఇంట్రెస్ట్ ఆయన. లోపల కూడా కుకింగ్ తెలుసుగా నీకు? వుడ్ ఫైర్, కంప్లీట్ వుడ్ ఫైర్. బాబోయ్, చాలా పెద్దదమ్మా. బాబీ ఎగ్జాక్ట్లీ లాలీపాప్లా ఉంది అది. తల లేకుండా ఇచ్చాడు, థ్యాంక్స్. ఇది ఈ ఒక్క కామెంట్ బట్టి గిట్టలు పెట్టా. ఏంటది? ఫిష్ పట్టుకు చెప్తా. బాబీ ఆ ఫిష్ మట్టికి నీ కోసమే పుట్టా బాబీ అన్నట్టుంది. గమ్ముకు లోపల పంపించి సింగిల్ బోన్ అన్న, సింగిల్ బోన్. ఫస్ట్ టైం తింటాం ఫిష్ బయట ఇలా. ఇది కూడా కొరక. మామూలుగా అయితే మనోళ్ళు వదిలేదు. ఏమవుతుందంటే ఈ బోన్ బ్రేక్ అవుతుంది. అసలు వడ్డించే విధానం నేను చెప్పనా, ఈ లేయర్ వరకు తీసేసి బోన్ అలానే పెట్టాలి. అర్థమైందా? నేను అది కరెక్ట్ అన్నా. వీళ్ళు ఇలా లేపేయాలి. ఓకే,
వీళ్ళకి రాక పాపం లేదు. మామూలుగా అయితే అదే చేయాలి వాళ్ళు. అలా చేస్తేనే కదన్నా దాని వాల్యూ కరెక్ట్గా ఉండేది. కానీ అది ఈ ఫిష్కి రాదు, కాంప్లీట్ అయితే వస్తుంది. కాంప్లీట్ రేట్స్ ఎందులో అయితే వస్తుంది. బాబీ ఎలా ఫీల్ అయిపోతుంది బాబాయ్ చెప్పు ఫ్రాంక్గా బాబీ. చెప్పాలంటే తందూరి చికెన్ తింటే ఎలా ఉందో అదే స్మెల్ అదే టేస్ట్. కాకపోతే లేయర్స్ ఏం లేకుండా సాఫ్ట్గా కరిగిపోతుంది చూద్దాం. బట్ అన్న సీరియస్గా చెప్తున్నా, చాలా రీజనబుల్ ప్రైస్. ఇంత పెద్ద ఫిష్, అది కొరమేనా, ఇది కొరమేనా పక్కన అంతే సార్. 400 రూపీస్. రియల్లీ ఎందుకంటే ఇదే ఫిష్ నువ్వు చెన్నైకి వెళ్ళి ఆర్డర్ చేస్తే మినిమం 1600 వేస్తారు. ఇదే ఫిష్ కొరమీన్ అయితే అదే మన మంచి తక్కువ డీసెంట్ అయిన ఫ్లోర్ రేట్. సేమ్ బాబీకి ఫిష్ ఎలా వచ్చిందో సేమ్ నాకు గోట్ మ్యాక్ వస్తుంది. ఏం చెప్పాము? సారీ, తందూరి గోట్. ఆయన చిన్న చేప తింటున్నారు, మేము ఇద్దరు కలిసి పెద్ద మేక తింటాం. కరివేపాకు చంటి పిల్లోడికి ఇచ్చినట్టు ఇచ్చారు. ఇట్స్ ఓకే, సర్వ్ కదా. మధ్యలో కావాలి, మెత్త కావాలా? నాకు ఇవ్వయా మధ్యలో. మధ్యలో మన అడుగు అది ఏంటి తింటాం మొత్తం ఇది 5,000 రికాంగు ఎవరే ఏ పైసా ఇది సర్వ్ కదా అన్నా. బస్ బస్ యాక్చువల్గా మొన్న మాకు ప్లాన్ ఉంది, లంబసింగి నుంచి వచ్చేటప్పుడు ఇక్కడికి రావాలి, ఇక్కడ తినేసి డిన్నర్ గుంటూరు వెళ్ళాలి, అది ప్లాన్. కానీ లాస్ట్ మినిట్లో లేట్ అయిపోయి ఇంకందరు టైర్డ్ అయిపోయినారు, అందుకని ఆగిపోయాం. చిన్నప్పటి నుంచి మేము చెన్నై షాపింగ్ చేస్తాం. ఎలాగంటే మేనమావులు అందరూ అంతా తిరిగాడ వాళ్ళు యాక్సిడెంట్ అయ్యి, అంటే కాపు తెలిసిన రాజు సొమ్ము రామపాలు, కాపు సొమ్ము మందు ముక్క మా మావేలు మొత్తం తాగి సలాడ్ వెజ్జా దూరం పెట్టినా నాన్ వెజ్, బాబు నాన్ వెజ్ అన్న వస్తారు పడతారు వెజ్ అమ్మనే కాదే సలాడ్. కొరమేనా అన్న, కొరమేనా? ఇందులో ఏంటంటే కొరమేన ఇప్పుడు 2 ఉన్నాయి. ఒకటి కల్టివేట్ చేస్తున్నారు, ఇంకోటి నదిలో పడుతున్నారు, అది కావడం. ఏంటంటే ఇది మైనస్ సాస్ మైనస్ వస్తాయి. వైట్ సాస్ దాన్ని బట్టి వాళ్ళు రేట్ చెప్తారు, బాగా తక్కువ రేటు. అంటే బాగా తక్కువ రేటు అంటే చేప కరెక్ట్గా 5 నిమిషాలు టైం ఇస్తారు పట్టుకుంటాకి. 5 నిమిషాల లోపు పడితే 100 రూపాయలు, 5 నిమిషాలు తడితే 1000 రూపాయలు. అందరూ అంత తేడా ఉంది, అందుకే జనాలు దూకేస్తున్నారు డైరెక్ట్గా పట్టుకుంటాకి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇది పరిస్థితి. బాగున్నాయి, ఐటీస్ బాగున్నాయి. నేనా ఇలా 2 చేపలు పట్టాను, బాబీ దూకాడు, ఇంకా రాలా బాబీ బయటికి. నేను అట్నే వచ్చాను, శివశంకర్ కూడా అట్నే వచ్చాడు. ఒకటే ఇక్కడ మంచిలు తాగుతున్నా. శివశంకర్ చదువుకోండి, శివశంకర్ టీవీఎస్ ఉంది. నేను మామూలుగా ఇది CD100 ఉంటే తీసుకొచ్చాను. ఉండరా ఇంకేమున్నాయి బళ్ళు మన దగ్గర. పక్కనంటే ఫుల్ టైం బాస్ నువ్వే. నేనా
షేక్ 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 ఆడిస్తాను రా. బిజినెస్ చూడలేదు కదా నువ్వు, అప్పుడు చూసి ఫ్రీగోకి వచ్చింది మా సామాన్. ఇది చెప్పేయమ్మా నాకోటి అది చెప్పండి. బాగుంటుంది. కొడుతున్నారా మసాలా కొంచెం? చాలా బాబీ చిన్నవి రొయ్యలు. బాబీ ఇది తీసుకుంటే ఈ రెండు ఈ ప్లెయిన్ ఆనియన్స్ లేకాను, ప్లెయిన్ ఆనియన్స్ ఇది తీసుకెళ్ళిపోమ్మా. ఇలాగే How is it? KFC స్టైల్ పాన్. నేను ఇది మన బకాసులో స్టార్ట్ చేద్దాం ప్లాన్. ఓకే బాగుంది. సేమ్ KFC chicken నేను ఈ కాన్సెప్ట్ చెప్పాను ఆల్రెడీ. వి ట్రైడ్, బట్ జనాలు అక్కడ కొంచెం ట్రై చేయాలి. ఎలా ఉందన్నా? సేమ్ KFC స్టైల్, ఎక్సలెంట్ టేస్ట్. తింటాను రోట్లో కర్రీ బాగుంది. అంటే ప్రాన్స్ తినడం కూడా చక్కగా తిన్నాను. ఇది పెరుగును పెరుగు ఆవకాయ, ఆవకాయ, పెరుగు ఆవకాయ. పెరుగు ఆవకాయ కలిపి సాస్ చేశారు. ఇది అండ్ ఇదేంటి? పెరుగు, ఉత్త పెరుగు. అది అది ఉత్త పెరుగు, అది ఉత్త పెరుగు, పెప్పర్. ఏ క్యా హై? ఏంటన్నది? మ్యాంగో, మ్యాంగో సబ్జా. ఇదంతా మ్యాంగో ఉంది, ఇంకోటి కాంబినేషన్ సిట్రస్ ఫ్రూట్ ఇది పెట్టండి ఇక్కడ. అందుకే కాదు బాబీ, మ్యాంగో విత్ గ్యాస్ ఉంది దాంట్లో. గ్యాస్ పైనాపిల్ అయి ఉంటుంది. పైనాపిల్ సిట్రస్ ఫ్రూట్ పెట్టి గ్యాస్ కూడా పెట్టాడు లైట్ గ్యాస్. ఏదో ఒకటి కానీ ఇలా షార్ట్స్ ఇవ్వడం నచ్చలా. ओ ग्लास में वो ट्रॉपिकल फिश है, उसमें मैंगो, ऑरेंज, चिया सीड पूरा मिक्स रहता है और एक कोनाशिमा कोब्बर शेक है, उसमें कोकोनट वाटर, कोब्बर पाप जो वाइट वाला रहता है उसका अंदर वो शॉट लेके आता ना, वो शॉट नहीं आता क्यों? आप पूरा शॉट नहीं ले सकते। గ్లాస్ చెప్పేసుకోండి. अगर मैं आप ऑर्डर कर लीजिए कोनाशिमा कोब्बर शेक ऐसे, अच्छा है. कोबरी भी आता है अंदर. उसका कोब्बर जो लिप्स रहता है ना, जो वाइट कलर का हाँ. वो रहेगा आपको, प्लस वैनिला आइसक्रीम थोड़ा ऐड करेगा आपको कूलिंग के लिए आपको चाहिए. एक लेके तुम నువ్వు ఎంత నా నువ్వన్నా ఏక్ లేకే. ఏంటన్నాడు? కొబ్బరి పాలు. కొబ్బరి పాలు క్రీమ్ వేస్తారంట. ఏం క్రీమ్ వేసాడు చూడు. ఇది అమ్మ, ఇది కూడా తినేదే, ఇది కూడా ఈటబుల్. అప్పడం ఏదో తేడాగా ఉందేంటి? కొబ్బరి పాలు, లేత కొబ్బరి నా లేత కొబ్బరి తీసుకున్నాడు, మిక్సీలో వేసాడు, కొబ్బరి నీళ్ళు వేసాడు, ఓకే ఆ కొబ్బరి కొంచెం పక్కన పెట్టుకున్నాడు, ముక్కలు ముక్కలు చేసి ఇందులో వేసాడు. ఓకే టేస్ట్ ఎలా ఉంది? అదే లైట్గా ఒక స్కూప్ వెనిలా టేస్ట్ కోసం అండ్ థిక్నెస్ కోసం, కూలింగ్ థిక్నెస్ కోసం. టేస్ట్ చేయాలా? అవునా ఉందా? విలేజ్ స్టైల్లో ఉంది అవి, విలేజ్ స్టైల్. ఇది రాజమండ్రి ఫేమస్ కదా, ఫేమస్. ఓకే ఓకే. రాజమండ్రిలో ఎక్కువ దొరికింది. రోజ్ మిల్క్ ఒకటి, ఇది ఒకటి. హైలైట్ ఏంటంటే ఇది ఏంటది? ఈటబుల్. You have it, yeah. బాబీ గ్లాస్ కూడా తినొచ్చు చూడు, ట్రై చేయొసారి. కొరుకు కొరుకు తినగా తెలిసింది, అది కూడా తినొచ్చా లేదు. కొరుకు బాబీ. ఇది తినలేములే, ఇది ఒకటే. యాక్చువల్లీ ఇది కూడా నూనెలో వేయించుకుంటే ఒడియం ఇది.
అంటే గొట్టం ఒడియం కొట్టాలి ఉడియం కొట్టాలా ఓకే ఓకే ఇలా తెల్లం. వీడి తోట ఏంటంటే ప్లాస్టిక్ వాడకుండా ఈ వాడి బయటపడేస్తే కనీసం ఆవులు తింటాయని వీడి తోట. ఓకే ఓకే సో ఎకో ఫ్రెండ్లీగా అనమాట. వెరీ గుడ్ బాబీ. ఎవరన్నా రెస్టారెంట్కి వస్తే ఫుడ్ తింటారు, మిగతా వదిలేస్తారు. నువ్వేంటి బాబీ ఏది వదిలిపెట్టలేదు? ఏం చేసేది? ఏంటిది క్రిస్పీ? కృష్ణగడగాలి ఇచ్చారు. సరే విజయవాడ నుంచి వచ్చినా గుంటూరమ్మా. ఆయన విజయవాడ అన్నారా? ఆయన విజయవాడ, నేను గుంటూరు. ఓపెన్ చేయట్లేదా? ఉన్నావా ఎంతసేపు? 5 minutes. ఎక్కువేం లేదులే, గుడి సగమే ఉంది. పెట్టేమ్మా. थोड़ा सा बस सा. రెండు పీసెస్లో నువ్వు మనిషి 2 6 గంట వేసివా? కృష్ణా గోదావరి క్రీక్ గో ఫుడ్ చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను. కాకపోతే కొబ్బరి పాలు అలవాటు ఉన్న వాళ్ళు తాగితే బాగుంటుంది, అలవాటు లేని అలాంటి వాళ్ళు తాగితే కొంచెం హెవీ అయిపోద్ది అనమాట, ఇంకేం తినలేరు. బట్ ఈవెన్ దో టేస్ట్ ఈజ్ రియల్లీ నైస్, ఐ లైక్ ఇట్. ఏంటన్నా నీ రివ్యూ ఏంటి క్రిగో మీద? ఎక్సలెంట్ అబ్బా. ట్రెడిషనల్ ఫుడ్ తినాలనుకుంటే ఇఫ్ యూ వానా గో వే బ్యాక్ టు 90s, కమ్ టు క్రిగో. విల్ హ్యావ్ ఆల్ 90s డెలికేసీస్, ఆల్ ఎవ్రీథింగ్ ఫ్యాంటాస్టిక్. నీ ఫేవరెట్ డిష్? నా ఫేవరెట్ ఈస్ కోకోనట్ రైస్, కోకోనట్ బిర్యానీ. సూపరా? సూపర్. ఫేవరెట్ స్నాక్? ఫేవరెట్ స్నాక్ ఇట్ ఈస్ కొరమేను ఫుల్ తండూరి. ఇట్స్ గుడ్, నైస్. నీకేది నచ్చింది? తందూరి బాగుంది, కరివేపాకు చికెన్ కూడా బాగుంది. ఫుడ్? ఫుడ్ కూడా బాగుంది, బిర్యానీ గుడ్. సో అదనమాట అండి సంగతి. ఈ రోజుకి ఏలూరు నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం. ఈ గుడి అయితే సూపర్గా ఉంది, దీని మీద బొమ్మలు చాలా బాగా చెక్కారు, ఎవరు కట్టారో కానీ ఎప్పుడుదో కానీ. మళ్ళీ ఇంకోసారి ఈ గుడిని విజిట్ చేద్దాం. సో ఇంకా కబుర్లోకి వస్తే రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. ఏలూరు నుంచి బయటకు వచ్చేసాం, ఇంకా మన హైవే ఎక్కేసాం అనమాట. ఇగో మేము ముగ్గురం బయలుదేరిపోయాం. కొంచెం ముందుకు వెళ్తే టోల్ గేట్స్ ఉంటాయి ఏలూరుకి కొంచెం ముందు, అండ్ అక్కడ చిన్న బ్రేక్ తీసుకొని టీ తాగేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోతాం. ఎందుకంటే కొంచెం హెవీగా తిన్నాం కదా అందరం, నిద్ర రాకుండా చిన్న బ్రేక్ అయితే కావాలన్నమాట. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to
yeah, I'm about to fade away. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, maybe you could be the change I need today. గైస్ మనమైతే విజయవాడ వచ్చేసాం. మళ్ళీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. చెప్పాను కదా అన్నయ్య కొంచెం స్పీడ్గా ఉన్నారు, మా కోసం వెయిట్ చేస్తూ కొన్ని చోట్ల. మనమైతే కొంచెం స్లోగా వెళ్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం విజయవాడ నుంచి వెళ్ళేటప్పుడు బైకర్ స్టూడియో అయితే వెళ్ళాల్సి ఉంది. ఇప్పుడు నేను హాఫ్ ఫేస్ హెల్మెట్ వాడుతున్నాను కదా, ఫుల్ ఫేస్ హెల్మెట్ ఒకటి కావాలి. ఎంటీ కానీ యాక్సర్ కానీ ఎస్ఎంకే కానీ ఏదో ఒకటి చూద్దాం అనుకుంటున్నాను. వీలైతే దారిలో మనం చూసుకొని స్టార్ట్ అవుదాం. అన్నయ్య వాళ్ళ ఇంట్లో వచ్చేసి 30 మినిట్స్ ఉందాం అనుకుంటే ఒక 1.5 అవర్ అలా స్పెండ్ చేస్తాం అనమాట. మాట్లాడుకుంటూ ఆయనతో మాట్లాడుతుంటే టైం తెలియదు, సరదాగా నవ్విస్తుంటారు, వీడియోలో చూశారు కదా. సో అలాగా ఒక 1 అవర్ 1.5 అవర్ స్పెండ్ చేసి ఇప్పుడు మనం రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం. బైకర్ స్టూడియో వెళ్ళడం లేదు, చాలా ట్రాఫిక్ ఉంది విజయవాడలో. ఇప్పుడు బైకర్ స్టూడియో అంటే మళ్ళీ చాలా లేట్ అయిపోతుంది బాగా. అండ్ యాజ్ యూజువల్లీ మీకు విజయవాడ నుంచి గుంటూరు, గుంటూరు నుంచి విజయవాడ చాలాసార్లు తిరిగాం. ఇంక ఇక్కడ నుంచి మీకు చూపించాల్సిందేం లేదు. అండ్ మనం రిటర్న్ గుంటూరు అయితే ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాం. హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. డిషెస్ అయితే చాలా బాగున్నాయి. సరదాగా ఫ్యామిలీతో ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఆ రెస్టారెంట్కి వెళ్ళొచ్చు గైస్. అండ్ హోప్ యూ విల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ లైక్స్ అండ్ షేర్స్. సబ్స్క్రైబర్స్ కూడా వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేసి మా వీడియోని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్.